మన ఆలోచనలు పల్టీ కొడితే రివర్స్ అయితాయి. చిన్నపిల్లలు అప్పుడప్పుడు ఆడుకుంటూ పిల్లి మొగ్గలేస్తా ఉంటారు. అంటే రివర్స్‌గా వేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. అంటే సరిగ్గా వేసుకున్నప్పుడు ఓకే. పిల్లి మొగ్గ రివర్స్‌గా వేసినప్పుడు అంత దూరం నడవడం కష్టం. మనం సరిగ్గా నడిస్తేనే కదా ఎంత దూరమైనా వెళ్ళగలం. పిల్లి మొగ్గ ఎంతసేపండి? అంటే 1 మినిట్, 2 మినిట్స్ ఇంకా ప్రాక్టీస్ చేస్తే 5, 6 నిమిషాలు. అందుకే అట్లాగే మన ఆలోచనలు కూడా అప్పుడప్పుడు పల్టీ కొడతాయి. ఈ పల్టీ కొట్టినప్పుడు అది మొత్తం రివర్స్ అయిపోతది. మరి ఏ విషయాల్లో పల్టీ కొడతాయి? ముఖ్యంగా నమ్మకం. నమ్మకం అనేది మన ఆలోచన విధానికి మనము ఒక అర్థం చేసుకొని మనము మైండ్‌లో పెట్టుకున్న ఒక గొప్ప ఆయుధం లాంటిది. అది పల్టీ కొట్టగానే మనకు పదునైన కత్తిని వాడినట్టు అది ఆలోచన వేరే విధంగా పల్టీ కొట్టి రివర్స్ అయిందనుకోండి, అది అనుమానంగా మారుతుంది. చూడండి. ఆలోచన పల్టీ కొడితే ఎంత ప్రమాదమో! మరి ఇంకొకటి మన ఆలోచన విధానంలో ధైర్యం. మన ఆలోచన అనేది మారితే ధైర్యం అనేది భయంగా మారుతుంది. ఎంతో ధైర్యంగా ఉండే వ్యక్తి 10 మందికి ఆదర్శంగా నిలబడే వ్యక్తి ఎవరో వచ్చి ఏదో చెప్తే తన ఆలోచనని మార్చుకొని పిరికివాలుగా మారిపోతారు చూడండి. భయం, భయం కలుగుతుంది. భయం అనేది కలిగినప్పుడు ఏం చేయలేం. అంటే ఆలోచన పల్టీ కొడితే ఎంత ప్రమాదమో చూడండి. అంతేకాదు ఇంకొక విషయం కూడా ఉంది. మనం ఒక కార్యం చేయాలి, ఒక మంచి పని చేయాలని నిర్ణయం తీసుకుంటాం. ఎందరో వచ్చి ఏవేవో చెప్పి చెడగొట్టాలని చూడతారు. అవన్నీ మన మైండ్‌లోకెళ్ళి మన ఆలోచన మారి మన మంచి నిర్ణయము చెడుగా మారిపోతుంది. అంటే చేయలేమా? చేయమనుకుంటామా? మంచిని చెడనుకుంటాం. అంటే మంచి మారిపోతుందా? మారదు. మరి ఏం మారుతుంది? మన నిర్ణయం మారుతుంది. చెడుగా పరిణమిస్తుంది. అంటే మన ఆలోచన గనక పల్టీ కొడితే ఎంత ప్రమాదమో చూడండి. మరి ఈ ఆలోచన అనేది పల్టీ కొట్టకుండా ఏం చేయాలి మనము? మనము ఈ చేస్తుంది నిజమా? కాదా? అని మరొకసారి ఆలోచన చేయాలి. పల్టీ కొడుతుంది, పల్టీ కొడుతుంది అంటే పల్టీ కొట్టుకుంటూ ఎంత దూరం పోతే కాసేపటికి ఏమవుతావు? నీరసం వచ్చి నడవలేకుంటుంటావు. మరి ఈ ఆలోచన పల్టీ కొట్టే విషయంలో నాకు తెలిసింది ఒకే ఒకటి. మన పెద్దవాళ్ళు చెప్తారు, కీడెంచి మేలెంచు. ఫస్ట్ కీడు గురించి ఆలోచించు. తర్వాత మేలు గురించి ఆలోచించు. అంటే ఒక విషయానికి 2 వైపులా ఆలోచించాలి నువ్వు. జ్ఞానం వచ్చింది. చిన్నపిల్లలం కాదు. మనం జ్ఞానంతో ఉన్నాము. అప్పుడు ఏం ఆలోచించాలి? ఇదేంటి? అదేంటి? వారు చెప్పిందేంటి? దానివల్ల లాభం ఏంటి? నేను చేస్తుందేమిటి? దీనివల్ల లాభం ఏంటి? ఈ రకంగా 2 వైపులా గనక ఆలోచన గనక మనకుంటే ప్రతి విషయంలో ముందు, వెనుక. ముందు ఆలోచన, వెనుక ఆలోచన చేయగలిగితే మన ఆలోచన ఎప్పుడు పల్టీ కొట్టదో. మనం సరైన దారిలో చక్కగా పరిగెత్తి విజయాన్ని సాధిస్తాం. మనం అందరూ కూడా విజయం సాధించాలి ఈ సూత్రంలో అని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను.